సామాజిక మాధ్యమాల వేదికగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై ఫోకస్ పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లతో పాటు ఇతర సోషల్ ప్లాట్ఫామ్ల అకౌంట్స్ పై నిఘా పెట్టారు. మహిళలే టార్గెట్గా వారిని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్న ఖాతాలపై మానిటరింగ్ చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అనుచిత కామెంట్స్ పెట్టిన తర్వాత డిలీట్ చేయడం, అకౌంట్ క్లోజ్ చేస్తే దొరకమని భావిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. కానీ వాటిని రిట్రీవ్ చేసే టెక్నాలజీ ఉందని, తప్పించుకునే అవకాశం లేదని హెచ్చరిస్తున్న సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్తో అజయ్ ఫేస్ టు ఫేస్. ఒకవైపు ఫిజికల్ అటాక్స్ అనుకుంటే దాంతోపాటు మరొకవైపు సోషల్ ప్లాట్ఫామ్స్ వేదికగా మహిళలపైన అబ్యూజింగ్ కామెంట్స్ పెట్టడము, సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మహిళల్ని వేధిస్తున్న ఘటనలు జరుగుతున్న క్రమంలో దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. అలాంటి పోస్టులు పెట్టే వారిపైన కావచ్చు, లేకపోతే అబ్యూజింగ్ కామెంట్స్ పెట్టే వారిపైన నిఘా పటిష్టం చేశారు. సో ఈ మహిళల్ని సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా వేధిస్తున్న అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ గారు. సార్, మెయిన్గా ఈ మహిళల్ని సోషల్ ప్లాట్ఫామ్స్ వేదికగా అబ్యూజింగ్ కామెంట్స్ పెట్టడం కావచ్చు, పోస్టులు పెట్టడం కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడే వారిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డెఫినెట్గా దాని మీద కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం. వాళ్ళు చాలామంది ఏమనుకుంటున్నారంటే మా అకౌంట్స్ని తాత్కాలికంగా డిలీట్ చేయించవచ్చు, కానీ మేము మళ్ళీ ఏదో అకౌంట్ తోటి మళ్ళీ లాగిన్ అయ్యి ఈ విధంగా అబ్యూజ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళని ట్రేస్ చేసి ప్రాసిక్యూట్ చేస్తాం. మెయిన్గా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ అంటే ఎక్కువగా మహిళల్ని అబ్యూజ్ కామెంట్ చేయడం కావచ్చు, ఎందులో మీరు నోటీస్ చేస్తున్నారు ఇటీవల కాలంలో? ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఎత్తున్నాయి. ఎందుకనంటే దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి అవైలబిలిటీ బాగుండొచ్చు. ఇన్స్టాగ్రామ్లో దాంట్లో ఎక్కువ అంటే మా కంప్లైంట్స్ అక్కడి నుంచే వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ అఫెన్సెస్ నోటీస్ చేస్తూ ఉన్నాం. అంటే మెయిన్గా వన్స్ వాళ్ళు కామెంట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కామెంట్ డిలీట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆ అకౌంట్ని మొత్తం కూడా క్లోజ్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేస్తే మనం వాటిని రిట్రీవ్ చేయడం కావచ్చు, వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటుందా? రిట్రీవ్ చేస్తాము. అది కొన్ని పరిమితులు ఉన్నాయి దాంట్లో. రిట్రీవ్ చేసి డెఫినెట్లీ వాళ్ళని ట్రేస్ చేస్తాము. ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది. ఎందుకంటే స్వేచ్ఛ ఉంది, చాలామంది మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది అని అంటారు. మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంది, విమర్శ చేయడానికి కూడా స్వేచ్ఛ ఉంది, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పుకోవడానికి కూడా స్వేచ్ఛ ఉంది. కానీ ఏదైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని అంటామో మన సభ్య సమాజంలో, అదేవిధంగా మన కుటుంబంలో, మనం ఇంట్లో పెరిగే వాతావరణంలో మన తల్లి మందలిస్తూ ఉంటుంది, ఈ పదాలు వాడద్దు నువ్వు అని. ఎందుకంటే ఇది సొసైటీ యాక్సెప్ట్ చేయదు అని తల్లే నేర్పుతుంది అది. సో అది ఏదైతే ఉందో అది చట్టం కూడా రిస్ట్రిక్ట్ చేయబడింది. అటువంటి లాంగ్వేజ్ కనుక యూజ్ చేస్తే అది సోషల్ ప్లాట్ఫామ్ మీద వాడినా, డైరెక్ట్గా వాడితే కేసులు చేస్తున్నాం ఎట్లాగూ. సో ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్ మీద వాడినప్పుడు కూడా దాని మీద కేసులు చేస్తాము, వాళ్ళని అందరినీ కూడా ప్రాసిక్యూట్ చేపిస్తాం. ఈ విధంగా అబ్యూజింగ్ కామెంట్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చిన తర్వాత ఏఐని ఉపయోగించుకొని ఒక మహిళ ఫోటో పెట్టి వాళ్ళు బూతులు మాట్లాడుతున్నట్టు కూడా కొన్ని వీడియోస్ స్ప్రెడ్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఈ ఏఐని ఉపయోగించి ఒక మహిళ ఫోటోని పెట్టి ఆమె పేరుతోటి మొత్తం కూడా ట్రోల్ చేస్తున్న వారిపైన ఎలాంటి చర్యలు ఉంటాయి? వాళ్ళ మీద కూడా డెఫినెట్లీ యాక్షన్స్ ఉంటాయి, సివియర్ యాక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఏఐ టూల్ ఉపయోగించుకొనియండి, లేకపోతే ఇంకేదన్నా సిస్టమ్ మీద కూర్చొని మార్ఫింగ్ కింద వస్తుంది అది. అవి చేసినప్పుడు దాన్ని డెఫినెట్గా ఫోర్జరీ కింద, క్రిమినల్ ఇంటిమిడేషన్స్ కింద, ఐటీ యాక్ట్ కింద కేసులు కట్టి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో మొన్న రేణుదేశాయ్ కూడా కంప్లైంట్ చేసింది. రేణుదేశాయ్ సంబంధించి కంప్లైంట్లో అంటే ఆమె ప్రధానంగా ఏం పేర్కొన్నది, ఎవరు అబ్యూజింగ్ కామెంట్స్ పెడుతుండ్రో అని ఆమె కంప్లైంట్ చేసింది. అవి లింక్స్ ఉన్నాయండి. ఎందుకంటే అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ సీక్రెట్స్. ఎందుకంటే అక్యూడ్ నేమ్స్ అరెస్ట్ చేసే వరకు రివీల్ చేయము. అదేవిధంగా కంప్లైంట్ డీటెయిల్స్ కూడా రివీల్ చేయకూడదు వాళ్ళు కోరినప్పుడు. సో ఇటువంటి విషయాల్లో స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ ప్రొసీజర్ స్టార్ట్ చేసాము. వితిన్ వీక్లో రిజల్ట్ రావచ్చు అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా మెయిన్ ఆఫీస్లో ఉంటాయి, డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ మెయిల్ పుటప్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాంతో అడ్రస్ ట్రేస్ చేసి డెఫినెట్లీ యాక్షన్ ఉంటుంది. ఫైనల్గా చెప్పండి సార్, మహిళలకు ఏం చెప్తారు? ఎందుకంటే ఒక విధంగా ఇలాంటి అబ్యూజింగ్ కామెంట్స్ పెడుతున్నారు ఆ సోషల్ ప్లాట్ఫామ్స్లో కొందరు అనేది నోటీస్ చేస్తున్నాం కాబట్టి మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అంటే సోషల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇలాంటి బారిన పడకుండా ఉంటారు?
ఇప్పుడు స్వేచ్ఛ గురించి నేను డిస్కస్ చేయను, ఎందుకనంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది ప్రతి ఒక్కళ్ళకి, మహిళలకి ఇచ్చింది, పురుషులకి ఇచ్చింది, అందరికీ ఇచ్చింది. సో వాళ్ళ స్వేచ్ఛను నేను ఎలా ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ చేయను. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అఫెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది నేరస్తులు ఉంటారు, క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. మీ స్వేచ్ఛలో ఎలాంటి కాంప్రమైజ్ అవసరం లేదు. కాకపోతే మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు. మనం జాగ్రత్తగా ఉండే సందర్భంలో మనం ఎటువంటి జాగ్రత్తలైనా కానీ మీకు తీసుకునే స్వేచ్ఛ మీకు ఉంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకొని వ్యవహరించండి. ఇది మొత్తానికి మహిళల పైన సోషల్ ప్లాట్ఫామ్స్ వేదికగా అబ్యూజింగ్ కామెంట్స్ కావచ్చు, పోస్టులు కావచ్చు, లేకపోతే మహిళలని వేధిస్తున్న వారిపైన ఫోకస్ పెట్టాము, నిఘా పటిష్టం చేశాము, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాము. ఒకవేళ వాళ్ళు పోస్టులు డిలీట్ చేసినప్పటికి కూడా, వాటి అకౌంట్స్ మొత్తం క్లోజ్ చేసినప్పటికి కూడా వాటిని రిట్రీవ్ చేసే టెక్నాలజీ ఉంది. ఖచ్చితంగా మహిళల్ని వేధిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పడంతో పాటు మెయిన్గా మహిళలు కూడా వాళ్ళ స్వేచ్ఛను కాపాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు సోషల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని వాటిని యూజ్ చేస్తే మంచిది అనేది సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సైదులతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.